ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. క్రికెటర్ అంబటి రాయుడు గురించి పరిచయం అవసరం లేదు. ఆ మధ్య వైసీపీలో జాయిన్ అయిన ఆయన ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకుని జనసేనకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీని గురించి మనం మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. అంబటి రాయుడు గారు సడన్ గా యూటర్న్ తీసుకుని జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? డెఫినెట్గా అంటే క్రీడాకారుడి నుంచి ఒక పార్టీ రాజకీయాల్లో రావటం అనేది కొన్ని అరుదుగా జరుగుతుంటాయి. అంటే గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు చాలామంది చూస్తున్నాం. జడేజా గారి భార్య కావచ్చు, చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీలు చేరొచ్చు. ఆయన ఒక క్రీడాకారుడుగా అనేక చిన్న వయసులోనే అండర్-19 వరల్డ్ కప్ సాధించి పెట్టాడు ఈ ప్రపంచానికి. తెలుగువాడికి ఒక గర్వపడే వ్యక్తి, అగ్రెసివ్ స్పోర్ట్స్ మ్యాన్ అతను. అంటే ఒక మాట అంటే పడే వ్యక్తి కాదు. ఆయన తొక్కేయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చాలా ప్రయత్నాలు చేశారు. శివలాల్ యాదవ్ కాడి నుంచి వాళ్ళ కొడుకులను ప్రొజెక్ట్ చేసుకోవడానికి. అతను టు బి ఫ్రాంక్గా మంచి క్రీడాకారుగా పేరు పొందాడు. అండర్-19 వరల్డ్ కప్ అంటే చూడండి. తర్వాత మొన్న జరిగే వరల్డ్ కప్లో కూడా ప్రాబుల్స్లో ఉండి కూడా ఆయన ఆడించలేదంటే, ఆయన ఆడించకపోవడం వల్ల వరల్డ్ కప్పే మనం కోల్పోయాం. అది చాలామంది గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు అయితే అక్కడ చీఫ్ సెలెక్టర్లు ఎవరైతే నలుగురు ఉన్నారో నలుగురు జీవితకాలంలో సాధించలేని ఒక్క సంవత్సరంలో కొట్టాడు అంబటి తిరుపతి రాయుడు. ఆయన ఆడించకపోవటం వరల్డ్ కప్ పోయామని చెప్పి సాక్షాత్తు గంభీర్ లాంటి వాళ్ళు చెప్పారంటే ఆయన ఎంత పదునైన తన పాత్రని క్రికెట్లో చిరస్థాయిగా నిలబెట్టుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, అంత మంచి సక్సెస్ఫుల్ క్రీడాకారుడు క్రికెటర్ అయ్యి సడన్ గా పాలిటిక్స్ లోకి వచ్చారు. వచ్చే వరకు బాగానే ఉంది. వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎంపీగా పోటీ చేస్తారు అని చెప్పారు, ఎమ్మెల్యేగా చేస్తారు అని చెప్పారు. ఆ 2 టికెట్లు ఆయనకు దక్కలేదు. దీన్ని ఎలా చూస్తారు? డెఫినెట్గా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి స్వతహాగా. అక్కడ రాజకీయాల్లో చూసి పవన్ కళ్యాణ్ గారిని చూశారు, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఆయన అంబటి రాంబాబు లాంటి వ్యక్తి వైసీపీలో ఉన్నారు. ఆయన ఇంటి పేరే కాబట్టి వాళ్ళ యొక్క ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ప్రోద్బలంతో జగన్ మంచి పరిపాలన అందిస్తాడనే ఉద్దేశంతో ఆయన అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత కలిసిన తర్వాత ఆయన సాధించింది ఏంటి చూశారు. అందుకని అంత చెన్నై టీంలో అతను ఆడతాడు కాబట్టి కప్పు సాధించినప్పుడు ఒక తెలుగు క్రీడాకారుడుగా అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు ఆయన. ఆ కలిసే క్రమంలో వీళ్ళకి మధ్య ఉన్న చర్చల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, రాజకీయాల్లో ఆయన ఆహ్వానించడం జరిగింది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తేనే ఆయన వచ్చాడు తప్పితే ఆయన సొంతగా వెళ్ళిన తర్వాత ఫీల్డ్లో ఎలా ఉంటుంది, గుంటూరు ఎంపీగా నువ్వు పోటీ చేయాలి, మీరు ఫీల్డ్లో వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన తిరిగాడు. నాట్ ఓన్లీ గుంటూరునే కాకుండా 9 మాసాల పాటు రాష్ట్రం మొత్తం తిరిగాడు. అసలు ప్రభుత్వం బాగుందా, పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన మంచిగా ఉందనేది. వెళ్ళినప్పుడు ఆయనకు అనేకమైన ప్రశ్నలు తలెత్తినాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరెందుకు జగన్మోహన్ రెడ్డితో వెళ్తున్నారు, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా, మీ క్రీడాకారులకు మంచి గుర్తింపు ఉన్నప్పుడు ఎందుకు ఇతని దగ్గరికి వచ్చారు, అదే పవన్ కళ్యాణ్ ఎలా వచ్చారు, చాలామంది ప్రశ్నించారు. కానీ ఆయన ఒకే స్టాండ్తో చూశాడు చివరి వరకు. ఆయన పిలిచారు, ఆయన టవలేశారు, నీకు ఎంపీ టికెట్ అన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. లావు కృష్ణదేవరాయలు తీసుకొచ్చి గుంటూరు పోటీ చేయమన్నారు. నేను చేయను అన్నాడు. ఆయన నర్సాపేట ఉంటా అన్నాడు. ఆయన టీడీపీలో చేరి ఇప్పుడు పోటీ చేస్తారు. అనే కాదు టికెట్ చేయటం అనేది ఒకటైతే, టికెట్ పోటీ చేస్తే ప్రజలు మనల్ని పొందుతామా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఈయనకున్న పేరు పోయిద్దా అనేది ఆలోచించాడు ఆయన. ఇక ఇది కాదు పార్టీ, నేను రాజకీయాల్లో ఉండనని చెప్పి ట్విట్టర్లో పెట్టేసేసి వెళ్ళిపోయే సమయంలో ఎవరో సన్నిహితులు ఆయన చెప్పిన మాటే, నా సన్నిహితులు, నా కుటుంబ సభ్యులు ఎందుకు పవన్ కళ్యాణ్ కలవకూడదు, ఒక్కసారి కలవండి, నీ ఆలోచన మారిద్దామంటే ఆ సూచనల మేరకే, కుటుంబ సభ్యులు బంధువుల సూచనల మేరకే మంగళగిరి ఆఫీసులో కలిశాడు. దాదాపు 3 గంటలు వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. నేను సరికొత్త రాజకీయ నాయకుడిని చూశాడు పవన్ అన్నని. పవన్ అన్నతో నేను ఉంటాను, ఇప్పుడు ప్రస్తుతానికి నేను రాజకీయాలు దూరంగా ఉన్నా, క్రికెట్ పని మీద దుబాయ్ వెళ్ళి తర్వాత వస్తాను, పవన్ గారికి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు వెళ్ళాడు. ఉన్నట్టుండి ఇప్పుడు కరెక్ట్ టైంలో, దిస్ ఈజ్ ద రైట్ టైం, ఎందుకంటే 10 రోజుల చేతిలోనే ఉంది. 13 నుంచి ఎలక్షన్ జరగబోతుంది. 11 సాయంత్రం 5 గంటలకి పోలింగ్ ప్రచారం పూర్తి అయిపోతుంది. జూన్ 4 రిజల్ట్. ఈ సమయంలో ఆయన రావటం, అవనగడ్డ, ఆయన గతంలో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీ కానీ అవనగడ్డ ఎమ్మెల్యే అన్నారు. తర్వాత జనసేన నుంచి పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత గుంటూరు ఎంపీ కానీ అవనగడ్డ ఎమ్మెల్యే కానీ ఏది పోటీ చేయకుండా చూసారా, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి అధికారులు రావాలి అని సపోర్ట్ చేయటం అనేది మామూలు విషయం కాదు. ఆయన వాడివేడి ప్రసంగాలు మీరు చెప్పినట్టుగా అవనగడ్డలో కావచ్చు, నిన్న విశాఖపట్నంలో భరత్ బాలకృష్ణ అల్లుడు, చిన్నల్లుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. వంశీకృష్ణ యాదవ్ విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు. కూటమి అభ్యర్థులు గెలిపించండి అని చెప్పి ఏం చెప్పాడంటే, నేను బ్యాటింగ్ ఆడేటప్పుడు కూడా ఇంత మజా లేదు, ఇంత జనంలో నేను మాట్లాడుతూ నాకు చాలా ఉంది, పవన్ అన్నతో పయనిస్తున్నాను, ఇటువంటి రాజకీయ నాడు మనం చూడలేము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కావాలో ఈ కూటమి ఇస్తుంది,
పథకాలు మేనిఫెస్టో బాగున్నాయి. బానిసల్లాగా కాళ్ళ కింద తొక్కుదామనే నేచరు జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే డైరెక్ట్గా కలిసే ఇది కూడా లేదు. నియంతృత్వం ఎక్కువ ఉంది ఆ పార్టీలో. నేను కళ్ళారా చూశాను. జనసేనని, ఈ కూటమిని, బీజేపీ అభ్యర్థులు గెలిపించండి, మీకు మంచి పరిపాలన అందిస్తారని చెప్పడం అనేది తను బ్యాటింగ్తోనే సిక్సర్లు కొట్టడమే రాయుడి ప్రచారం కూటమికి ప్లస్ అవుతుందా? డెఫినెట్గా 100% ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఒక క్రీడాకారుడిగా సిక్సర్లు కొట్టాలంటే రాయుడు అని చెప్పి, రాయుడు ఉంటున్నంతవరకు గెలుపు సునాయాసంగా వస్తుంది. ఏ జట్టుకైనా చెన్నైలో ఆడినా, ముంబైలో ఆడినా విజయతరానికి తీసుకొస్తాడు ఆయన. ఒక క్రికెటర్గా ఆయన భారతదేశంలో అన్యాయం జరిగిందని గ్రహించి ఫిన్లాండ్ లాంటి కంట్రీస్ అయితే మా దేశ పౌరసత్వం ఇస్తాం, మీకు అన్నీ చూసుకుంటాం రాండి అని చెప్పేసి ఆహ్వానించారండి. అటువంటి గొప్ప క్రీడాకారుడు రాజకీయాల్లో కూడా రాణిస్తాడు. అంబటి రాయుడు జనసేనలోకి వచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారనుకుంటున్నారా? 100% అతని భావాలు, అతని భావజాలం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆలోచనలు ఇద్దరికి మ్యాచ్ అయినాయి. కాబట్టే పవన్ గారి కోసం ఇది అన్కండిషనల్గా ఎక్కడ పోటీ చేయకుండా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి విజయం కోసం ప్రచారం చేస్తున్నాడు చూసారా, అది 100% జనసేనకి కూటమి కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అంబటి రాయుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, జనసేనకు ఇది చాలా ప్లస్ అవుతుందని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.